అంచనా వేయగలమా? అసలు మొత్తం ఆయనేనండి. విశ్వానికి ఆయన కేంద్రము. ఈ విశ్వమంతా ఆయన యొక్క రూపమే, ఆయన యొక్క ప్రతీకలు, ప్రతిబింబాలు. అందుకే దేవుని యొక్క నిత్యశక్తి ఈ ప్రకృతిని గురించి ఆలోచిస్తే మనకు తెలిసిపోతుందట. రోమా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం తొందరగా. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్యశక్తి, దేవుని యొక్క నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను గూర్చి ఆలోచించుట వలన మనకు, సృష్టిని బాగా ఆలోచిస్తే దేవుడు అర్థమైపోతాడట. దేవుని యొక్క రిఫ్లెక్షనే ఈ సృష్టి. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండగ చేసుకుంటున్నాం. మనమే కాదండి, దేవదూతలు పండగ చేసుకున్నారు, జయధ్వనులు చేశారు, దేవదూతలు ఆనంద గీతాలు పాడారు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఏమని పాట పాడారండి? లూకా 2:11 సర్వోన్నతమైన స్థలములలో దేవుని. సర్వోన్నతమైన స్థలములు అంటే ఎత్తైన స్థలములు అంటే ఏంటి? హిమాలయ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు, ఈ కొండల మీదనా? సర్వోన్నత స్థలములంటే అంతరిక్షములోని ఉన్నత స్థలాలు. 148వ కీర్తనలో చెప్పాడు, ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా. ఆకాశవాసులారా, ఉన్నత స్థలముల నివాసులారా. ఆకాశములో ఉన్న ఉన్నత స్థలాలు, అక్కడ నివాసులు. భూమి మీద యేసయ్య పుట్టినందుకు ఆ ఉన్నత స్థలములలో దేవునికి మహిమ కలుగుతుందట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఏదో ఒక జాతి తక్కువోళ్ళు, కులం తక్కువోళ్ళు, తెలివి తక్కువోళ్ళ దేవుడు కాదు. ఆయనను గూర్చి అందుకే లోకం భయపడుతుంది. మా ప్రచారం ఏదో మేము చేసుకుంటామండి, వినండి, ఇష్టం లేకపోతే నమ్మకండి. ఎన్నో సబ్బులు ప్రచారము, నూనెలు ప్రచారము, మా కంపెనీ బట్టలు కొనుక్కోండి, అది అన్ని ప్రచారాలు అవుతున్నాయి. మేము కూడా ప్రచారం చేస్తున్నాం. నచ్చకపోతే నమ్మకండి. ఎందుకు ప్రచారం చేయొద్దు అంత వణికిపోతున్నారు, అంత భయపడుతున్నారు ఏంటంటే, యేసు ప్రభువును గూర్చి ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించడానికి వెంట్రుక వాసి కొంచెం మన మైండ్లో ప్లేస్ ఇస్తే బ్రహ్మాండ నాయకుడే ఈయన అన్న వాస్తవం అర్థమైపోతుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేం. అందుకే అసలు ఆ పేరే ఎత్తొద్దు, ఆ ప్రచారమే చేయొద్దు అని ఈ లోకాధికారి అయిన దుష్టుడు మనుషులను రెచ్చగొడుతున్నాడు. కానీ భూప్రపంచంలో ఉండే ప్రజలందరికంటే మనము ధన్యులం. ఆయన నూతన మహిమ ప్రపంచం నిర్మించడానికి ఆయన సిద్ధం చేసుకున్న ఇటుక రాళ్లలో మనం కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సజీవ రాళ్ళను తయారు చేశాడు ఆయన. బ్రతుకున్న రాళ్ళు, మాట్లాడే రాళ్ళు, జ్ఞానమున్న రాళ్ళు, దేవునిలో నుండి వచ్చి దేవుని వాక్య బీజము ద్వారా జన్మించి, దేవుని జీన్స్కు జన్మించి, దేవుని స్వభావములో పాలివారైన బ్రతుకున్న రాళ్లను రెడీ చేసుకున్నాడు. రాబోయే యుగాలలో మనమే నూతన ప్రపంచానికి నిర్మాణానికి ఉపయోగపడే సరుకులుగా మనల్ని తయారు చేశారు. నూతన ప్రపంచం అంతా మనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతన విశ్వము మనది. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఉన్నతమైన స్థానం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఊహించలేవు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరిచానో అది కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరం. అంత అగోచరమైన మహిమను దేవుడు నీకు ఇచ్చాడు. నీవు నమ్మి స్వతంత్రించుకో. మామూలు మనిషిలాగా మాట్లాడొద్దు, మామూలు మనిషిలాగా ఆలోచించొద్దు. యూ ఆర్ ఎన్ ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్ ఇఫ్ యూ రిసీవ్డ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్.
ఇఫ్ యు రిసీవ్డ్ క్రైస్ట్ ఇన్ టు యువర్ హార్ట్, యూ ఆర్ అన్ ఇంపార్టెంట్ పర్సన్, ఎక్స్ట్రా ఆర్డినరీ. నువ్వు మామూలు మనిషివి కాదు. నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య, నాకు కూడా ఉన్నాయి అందరికంటే ఎక్కువ సమస్యలు. గోలి మారో, గౌర మత్ కరో, ఆలోచించకు, పట్టించుకోకు, ఉండని. ఏంద్రా ఈ సమస్యలు ఉండి నన్ను చేసేది ఏముంది? యేసయ్య వస్తూనే ఉన్నాడు. నూతన మహిమ ప్రపంచం స్టార్ట్ అయిపోతుంది. అక్కడికి అప్పులోడు రాడు, జబ్బులు రావు, నొప్పులు రావు, ఎవడు రాడు. అక్కడికి వచ్చేదంతా మహిమపరచబడిన దైవ ప్రతిబింబములైన సజీవరాళ్ళే వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక యేసయ్య జననము ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానం. చెప్పండి, ఎవరికందరికీ అంటే? ప్రజలందరూ ఎవరో? భూ ప్రజలందరికీ కాదు, విశ్వములోని ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విశ్వంలో, ఈ భూలోకము లాంటి ప్రపంచాలు కోటాను కోట్లు ఉన్నాయి. నేను 40 ఏళ్ళ పాటు చెప్తున్నా ఇది. ఈ భూలోకము లాంటి గ్రహాలు మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే అందగాళ్ళు, ఎన్నడూ పాపం అనేది ఎరుగని వాళ్ళు ప్రపంచాలు కోటాను కోట్లున్నాయి. వాళ్ళందరికీ కూడా సెంటర్లో ఈ భూమి ఉంది. ఈ భూమి యొక్క సెంటర్లో యేసయ్య పుట్టి మరణించి మళ్ళీ లేచాడు. కనుక మన బ్రతుకుకి కూడా సెంటర్లో యేసయ్యని పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ క్రైస్ట్ బి ద సెంట్రల్ ఫిగర్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వేం చేసినా ఆయన మీద ఆధారపడాలి, ఆయన అడగాలి, ఆయనకి ఇష్టమా లేదని ఆలోచన చేయాలి. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వేం చేసినా క్రీస్తు కొరకే. నువ్వు పుట్టింది ఆయన కొరకు, నువ్వు బ్రతకాల్సింది ఆయన కొరకు. మాటి మాటికి దేవా ఇది నీకు ఇష్టమా అని అడగాలి. విశ్వానికి కేంద్రమైన వాడు, కాలానికి స్థలానికి కేంద్రమైన వాడు, అలాంటి వాడిని నీ జీవితంలో కేంద్రం చేసుకోవా నువ్వు? విశ్వమే యేసు చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇప్పటి నుంచి మన ఆశలు, మన ఆశయాలు, కోరికలన్నీ ఆయన చుట్టే పరిభ్రమిస్తే విశ్వముతో మనము ఒక ట్యూన్లో పడిపోతాం, హార్మనీలో, సమన్వయంలో పడిపోతాం. అప్పుడు రాబోయే మహిమయుగాల ఆనందం ఇప్పుడే నీ లోపలికి కొంచెం కొంచెం ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. ఆకలేసింది అనేది మాత్రం నాకు అర్థమైంది. నేను ముగించి వేస్తాను ప్రియులారా. అన్నిటిలో యేసుకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తం. సార్ ఇంక ఇదంతా మాకు అవసరం లేదు, యేసుకు ప్రాముఖ్యం ఇస్తాం, కానీ దయచేసి నువ్వు ముగించి, ఇప్పుడు నువ్వు ముగిస్తే మేము ప్రాముఖ్యం ఇస్తాం ఆయనకి. మాకు కావలసింది ముందు ముగించు. యేసుక్రీస్తు ప్రభువు వారు 2 స్థానములలో ఆది సంభూతుడు. ఏ స్థానములు ఏంటంటే అవి? ప్రస్తుత సృష్టి మొదట్లో ఆది సంభూతుడు, రాబోయే యుగాలకు ఆయన ఆది సంభూతుడు. దేవుని మనోప్రపంచంలోని జనన మరణ పునరుద్ధానముల ద్వారా అప్పుడు ఆది సంభూతుడైనాడు. భూమి మీద జనన మరణ పునరుద్ధానముల చేత ఇప్పుడు కొత్త యుగాలకు ఆది అయినాడు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలని దేవుడు శాసిస్తున్నాడు. మనము నిలబడి దేవునికి చెప్దాం, యేసయ్య ఇది మొదలుకొని నీవే నా జీవితానికి ప్రముఖుడవు. అయిపోయి ఇంకా ఎవడు లేడు నాయన, నీవే నాకు ముఖ్యం, నీ చిత్తమే ముఖ్యం, నీ సంతోషమే నాకు ముఖ్యం అని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వారు క్రిస్మస్ బాలకుడు, కన్యమరియ గర్భములో నుండి జన్మించిన యేసు ఏదో ఒక మత స్థాపకుడు కాదు. ఒక మతమును స్థాపించడానికి యేసు రాలేదు ప్రియులారా. యేసు మహిమ మన ఊహకు అందనటువంటి మహత్తరమైనది. యేసు ప్రభువు వారు బిడు డ్రైవర్ ఇవాళ లేటుగా వస్తున్నాడు. భూమి మీదకి వచ్చాడు, కానీ అంతకన్నా ఉన్నత ఉద్దేశాలు కూడా ఉన్నవి ఆయనకు. యేసయ్య నిన్ను ప్రేమించాడు. నువ్వు నరకంలో పడకూడదు,
అగ్నిగుండంలో పడి యుగయుగాలు బాధపడకూడదు. నిన్ను తప్పించాలి. అందుకొరకు యేసుప్రభు అవతరించాడు, నిజమే. కానీ విశ్వ ప్రయోజనముల కొరకు కూడా ఆయన పుట్టాడు. బ్రహ్మాండానికి ప్రయోజనం కలగాలని పుట్టాడు. కోట్ల లోకాలకు విమోచన రావాలని ఆయన పుట్టాడు. యేసు పుట్టడం ఒక అద్భుత సంఘటన. యేసయ్యా నా కోసం ఒక మహిమయుగాలు నిర్మాణం చెయ్యాలని, అందులో నేనొక సజీవరాయిగా ఉండాలని ఎంత ఆలోచన చేసావు తండ్రి. నన్ను గూర్చింత పట్టించుకున్నందుకు నీకు వందనాలు. నీ అద్భుత సంకల్పంలో నన్ను కూడా ఒక భాగము చేసినందుకు నీకు వందనాలు. ప్రభువా నీకు స్తోత్రాలు. నా కొరకై భూమి మీద జన్మించిన తండ్రి, మరియ గర్భము ద్వారా ఈ భూలోకములో కాలములో ప్రవేశించిన ఆది సంభూతుడా నీకు స్తోత్రాలు. నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. జ్ఞానులు తెచ్చినట్టు నీ దగ్గరికి తేవడానికి నా దగ్గర బంగారము లేదు, సాంబ్రాణి బోళము తేలేదు. అయితే నా స్తుతులే తీసుకొచ్చానయ్యా. నా నిరుపేద స్తుతి ఆరాధన అంగీకరించు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని ఆరాధించండి. యేసయ్యా